హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఇప్పుడు నాకేమైందని మీరంతలా కంగారు పడిపోతున్నారు? అడిగింది జానకి తన భర్త రఘురామ్‌ని. డాక్టర్ నీకు మందులతో తగ్గిపోతని చెప్పాక, నీ ఆరోగ్యం గురించి నాకిప్పుడు ఎటువంటి కంగారు లేదు జానకి అన్నాడు రఘురామ్. మరి దేని గురించి? వారం రోజుల నుండి గమనిస్తూనే ఉన్నా. చాలా ముభావంగా ఉంటున్నారు అడిగింది జానకి. అందుకు రఘురామ్, ఈ వయసులో మనం ఎలా ఉన్నామో, ఏం తింటున్నామో అని పట్టింపు లేని మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాను జానకి. నీకు ఆరోగ్యం బాగలేదని తెలిసిన దగ్గరుండి కనీసం ఒకరైనా వచ్చి చూసిపోయారా? నిన్ను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారని ఫోన్ చేస్తే, ఎలా ఉంది? అసలు ప్రాబ్లమ్ ఏంటి? డాక్టర్ ఏమన్నారు అని అడిగారే తప్ప, ఇంతవరకు ఏ ఒక్కరు వచ్చి చూసింది లేదు. మనిద్దరికీ ఇంకా ఒంట్లో కాస్త ఓపిక ఉంది కాబట్టి, ఒకరినొకరం చూసుకోగలుగుతున్నాం. అదే పూర్తిగా శరీరం సహకరించినాడు మన పరిస్థితి ఏంటి? అని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది జానకి అన్నాడు రఘురామ్. భర్త బాధపడుతుండడం చూసి జానకి, అనవసరంగా కంగారు పడకండి. మీ ఆరోగ్యం పాడవుతుంది. ఆ భగవంతుని మీద భారం వేయడం తప్ప మనం చేయగలిగేది ఏముంది? అడిగింది జానకి. అందుకు రఘురామ్, ఎన్ని రోజులని ఇలా ఒకరికొకరం ధైర్యం చెప్పుకోగలం జానకి. పిల్లల్ని ఎంత కష్టపడి పెంచాం. వాళ్ళకి బంగారు భవిష్యత్తుని ఇవ్వడం కోసం మనం ముళ్ళబాటలో నడిచాం. వాళ్ళని సంతోషంగా ఉంచడం కోసం మన కడుపును మార్చుకున్నాం. అలాంటిది ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని బాధ్యతగా చూసుకోవాల్సింది పోయి, వాళ్ళు బాధ్యతను మర్చి మన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే, ఏ తల్లిదండ్రులకైనా బాధ కాక మరి ఇంకేముంటుంది జానకి? అంటూ బాధపడుతున్న రఘురామ్ అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాడు. రఘురామ్ జానకి దంపతులకి ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు కళ్యాణ్, చిన్న కొడుకు నవీన్, కూతురు ఉష. రఘురామ్ తన తల్లి నుంచి వచ్చిన 2 ఎకరాల పొలాన్ని తన కష్టంతో 8 ఎకరాలను చేసి, అందులో వ్యవసాయం చేసుకుంటూ భార్యాపిల్లని పోషించుకుంటున్నాడు. రఘురామ్ కుటుంబంలోని వాళ్ళ బంధువుల్లో ఎవరు పెద్దగా చదువుకోలేదు. తన అన్నదమ్ముల పిల్లలు కూడా అంతా వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళే. వాళ్ళలా తన పిల్లలు కాకూడదని, నా పిల్లలందరినీ బాగా చదివించి మంచి ఉన్నత స్థాయిలో ఉంటే చూడాలనుకున్నాడు రఘురామ్. తను కోరుకున్నట్టుగానే తన పిల్లలందరి పాఠశాల చదువు పూర్తవగానే పిల్లలందరినీ హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ కాలేజీలో చేర్పించాడు రఘురామ్. పెద్ద కొడుకు కళ్యాణ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు నవీన్ ఎంబీఏ పూర్తి చేసి పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు ఉష పీజీ పూర్తి చేసి ఓ కాలేజీలో లెక్చరర్గా చేరింది. రఘురామ్ తను కోరుకున్నట్టే తన పిల్లలందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు. తమ పిల్లలందరికీ తగిన సంబంధాలు చూసి పెళ్లి జరిపించారు రఘురామ్, జానకి దంపతులు. ఊర్లో ఉన్న 8 ఎకరాల పొలంలో 2 ఎకరాల పొలం అమ్మి పిల్లల చదువులు, కూతురు పెళ్లి కోసం చేసిన అప్పులన్నీ తీర్చేశాడు రఘురామ్. తమ పిల్లలందరూ తల్లిదండ్రులు కావడంతో మేము నానమ్మ, తాతయ్యలేమయ్యామని చాలా సంతోషించారు జానకి, రఘురామ్ దంపతులు. తండ్రి 2 ఎకరాల పొలాన్ని అమ్మాడనే విషయం తెలుసుకున్న కళ్యాణ్, నవీన్లు తండ్రికి ఫోన్ చేసి, నాన్న, మీకెలాగూ వయసైపోతుంది. ఇంకా వ్యవసాయం ఏమని చేస్తారు? మా దగ్గరకు వచ్చేయండి. మా దగ్గరే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ హాయిగా కాలక్షేపం చేయొచ్చు అన్నారు. కొడుకుల మాటలకి రఘురామ్, నిజమే, నా పిల్లలందరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. నాకింకా వ్యవసాయం చేయాల్సిన అవసరమేముంది అని అనుకుని, ఎప్పటికైనా ఉన్న పొలాన్ని పిల్లలకి కదా ఇచ్చేది. ఇన్ని రోజులు కష్టపడ్డ చాలదా? నా పిల్లలంతా మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు. పైగా వాళ్ళు కూడా నన్ను ఇంకా కష్టపడుతని చెప్తున్నారు కదా అని ఉన్న పొలాన్ని కూడా అమ్మి ఆ డబ్బుని ముగ్గురు పిల్లలకి సమానంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుని, అదే విషయం గురించి తన భార్యని అడిగాడు రఘురామ్. అందుకు జానకి, మీ అమ్మ నుంచి వచ్చిన 2 ఎకరాల పొలాన్ని కష్టపడి 8 ఎకరాలు చేశారు. మన పిల్లలు మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే
అందుకు కారణం ఆ పొలమే కదండీ! అయినా ఇప్పుడే మనకి కేవంత వయసైపోయిందని, ఇంకొన్నాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఇక్కడే మన ఇంట్లో మనం ఉండక, ఇప్పటినుంచే పిల్లల మీద ఆధారపడటం ఎందుకు? ఒకవేళ మీరు మునుపట్ల వ్యవసాయం చేయలేకపోతున్నారంటే పోనీ ఎవరికైనా పొలాన్ని కౌలుకివ్వండి. ఆ వచ్చే డబ్బుతో మన ఖర్చులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాని ఇంతకాలంగా అన్నం పెట్టిన పొలాన్ని అమ్మొద్దు అంది జానకి. భార్య మాటలకి రఘురాం, మనం ఇచ్చే ఆస్తిపాస్తులు పిల్లలకు ఉపయోగపడేలా ఉండాలి కానీ వాళ్ళకి అవసరానికి ఉపయోగపడినప్పుడు ఇస్తే మాత్రం ఏం లాభం జానకి? అయినా పిల్లలే అంటున్నారు కదా, నాన్న మీరు ఇంకెన్నాళ్ళని కష్టపడతారు, మా దగ్గరికి వచ్చేయండి అని. అందుకే నువ్వెన్నైనా చెప్పు జానకి, నేను పొలాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నాను అన్నాడు రఘురాం. అలా జానకి ఎంత చెప్పినా వినకుండా ఊర్లో మిగిలిన 6 ఎకరాల పొలాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుని ఓ రోజు పిల్లలందరినీ పిలిచి సమానంగా పంచిచ్చాడు రఘురాం. డబ్బులను తీసుకుంటూ మీరు మాతో బయలుదేరండమ్మా నాన్న అడిగారు కళ్యాణ్ నవీన్లు. అందుకు రఘురాం, లేదురా, ఊళ్ళో చిన్న చిన్న పనులున్నాయి, వాటిని పూర్తి చేసుకుని తీరిగ్గా వస్తాంలే, ఎలాగో ఇక మీదట మీ దగ్గరే కదా ఉండబోయేది అన్నాడు. తండ్రి మాటలకి సరే నాన్న అన్నారు రఘురాం కొడుకులిద్దరూ. ఆ తర్వాత 2 రోజులు తల్లిదండ్రులతో ఊళ్ళో ఉండి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఓ 20 రోజులకు తమ పనులన్నీ ముగించుకుని జానకి రఘురాంలు ముందు పెద్ద కొడుకు కళ్యాణింటికి వెళ్ళారు. తన పిల్లలు పుట్టినప్పుడొచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళడం తప్ప మళ్ళీ ఎప్పుడూ రాలేదని తన తల్లిదండ్రులను ఆప్యాయంగా ఆహ్వానించారు కళ్యాణ్ మౌనిక దంపతులు. కళ్యాణ్ పిల్లలిద్దరికీ స్కూల్కి వెళ్ళే వయసు రావడంతో కళ్యాణ్ భార్య మౌనిక కూడా ఈ మధ్యనే ఉద్యోగాలు చేరింది. ఉదయాన్నే లేచి వంట పూర్తి చేసి అత్తగారికి మావగారికి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది పిల్లల్ని తీసుకుని ఆఫీస్కి బయలుదేరి దారిలో పిల్లలిద్దరిని స్కూల్లో దించేవాళ్ళు. ఉదయం కొడుకు కోడలు ఆఫీస్లోకి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళాక రోజంతా ఇద్దరే ఇంట్లో ఉండేవాళ్ళు. ఎప్పుడూ ఊరిని విడిచి ఎక్కడా ఉన్న అలవాటు లేని వాళ్ళు ఒకేసారి బెంగళూరు లాంటి పెద్ద సిటీలో ఉండాలంటే అలవాటు అవ్వటానికి చాలా సమయమే పట్టింది. ఇరుగు పొరుగు వాళ్ళెవరూ బయట కనిపించరు. ఎప్పుడూ తలుపులు బిగించుకొని ఎవరిళ్లలో వారు ఉండటం తప్ప ఊళ్ళో లాగా కష్ట సుఖాలు మాట్లాడుకోవటం ఉండదు. ఎప్పుడైనా తమ వయసు వాళ్ళు ఎవరైనా కనిపించి పలకరిద్దామన్నా వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకొచ్చిన గొడవరా అని కొడుకు కోడలు ఇంటికి చేరే వరకు మూసిన తలుపులు తెరవకుండా టీవీ పెట్టుకుని ఇంట్లోనే కూర్చునేవాళ్ళు. కోడలు ఉద్యోగం చేసే అమ్మాయి అవటంతో 4-5 రోజులకు సరిపడా కూరలన్నీ ఒకేసారి వండేసి ఫ్రిడ్జ్లో పెట్టి అవసరం ఉన్నప్పుడు వేడి చేసి పెట్టేది. ఎప్పుడు వేడివిడిగా తినే వాళ్లకు చల్లారిపోయినవి తినాలనిపించక ఇబ్బందిగా ఉండి వంట నేనే చేస్తాలే మౌనిక, అన్నీ ఒకేసారి వండి పెట్టుకోవడం ఎందుకు అంటే, పర్వాలేదు మీకెందుకతే శ్రమ అని అత్తగారిని వంటింట్లోకి పెద్దగా రానిచ్చేది కాదు మౌనిక. పోనీలే, పరిస్థితులను బట్టి పరిసరాలను బట్టి మన అలవాట్లను కూడా మార్చుకోవాలని ఆ పద్ధతులకే అలవాటు పడి ఎలాగోలా ఉందామనుకున్నా కొత్త కాలానికి కోడలి ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. మీ అమ్మానాన్నలకు మీరొక్కరే కొడుకా? మీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా, కొన్ని రోజులు అక్కడ కూడా ఉండమనండి అన్న కోడలి మాటలు జానకి రఘురాం చేన పడ్డాయి. సరే, మా భారమంతా ఒక్కడి మీద ఎందుకు వేయటం అని కొన్ని రోజులు చిన్న కొడుకు ఇంట్లో ఉందామని వెళ్ళారు జానకి రఘురాంలు. వెళ్ళిన మొదటి వారం 10 రోజులు చిన్న కొడుకు కోడలు బాగానే చూసుకున్నా ఆ తర్వాత అక్కడ అదే పరిస్థితి. పెద్ద కోడలు మౌనిక అన్న నయం ఉద్యోగానికి వెళ్తూనన్నా అత్తగారు మామగారి కోసం ఏదో ఒకటి వండి డైనింగ్ టేబుల్ మీద సర్ది వెళ్ళేది. నవీన్ భార్య శైలు అత్తగారు మామగారు తమ ఇంటికి వచ్చిన వారం రోజులకి తను తప్ప ఉద్యోగం ఈ ప్రపంచంలో ఎవరూ చేయట్లేదన్నట్టుగా తన కోపాన్నంతా అత్తగారి మీద పిల్లల మీద చూపించేది. ఆఫీస్లో కోడలి పని ఒత్తిడి ఎక్కువ అవుతుందేమో, అందుకే ఇలా ప్రవర్తిస్తుందని కోడలికి ఇబ్బంది లేకుండా ఇంటి పనంతా జానకినే చేసినా కోడలి సూటిపోటి మాటలు చిరాకు పట్టం తప్పలేదు. ఓ రోజు జానకి రఘురాంతో, ముందే చెప్తే నా మాట విన్నారు కాదు, ఇప్పుడు చూడండి
ఊళ్ళో మన పాటికి మనం హాయిగా ఉండేవాళ్ళం. అలాగే ఉండక పిల్లలు ఇద్దరి దగ్గరికి వెళ్దాం, వాళ్ళు రమ్మంటున్నారని అప్పుడే వయసైపోయిన వాళ్ళ పిల్లల మీద ఆధారపడదామని తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఏ కొడుకు, కోడలు ఇంట్లో ఉన్నా ఊర్లో మనం మన ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా ఉందా? పల్లెటూరి వాతావరణం తప్ప పట్నం గాలి పీల్చని మనం ఈ వాతావరణానికి అలవాటు పడ్డ మనుషుల మనసులను అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంకా ఎందుకండి ఇలా ఇబ్బందులు పడుకుంటూ ఉండడం? మన ఊరికి వెళ్ళిపోదాం. అక్కడే ప్రశాంతంగా ఉంటుంది అడిగింది జానకి. భార్య మాటలకి రఘురాం, నువ్వు చెప్పినట్లు ఊర్లో ఇద్దరమే ఉన్నా ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు కానీ జానకి, ఇదివరకులా వ్యవసాయం లేదు కాబట్టి మరి మన ఖర్చులకి డబ్బెలా అడిగాడు. వద్దన్న వినకుండా ఉన్నదంతా అమ్మి పిల్లలకిచ్చేశారు. జరిగిపోయిన దాని నుంచి ఇప్పుడు బాధపడితే ఏం లాభం? పిల్లలకు పంచిగా పోను ఓ 3,00,000 రూపాయలు బ్యాంకులో వేశారు కదా! దాని నుంచి వచ్చే వడ్డీతో ఎలాగోలా సర్దుకుందాం. మరీ అంతగా ఏదైనా ఇబ్బందొస్తే మా పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమల కింద ఇచ్చిన 2 ఎకరాల భూమి ఉంది కదా! దాన్ని అమ్మేద్దాం. మన పొలాన్ని అమ్ముతున్నప్పుడు మీరు దాన్ని కూడా అమ్మి పిల్లలకిద్దామన్నారు. అందుకు నేను ఒప్పుకోలేదు. పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? కనీసం అదైనా ఉంది కాబట్టి మనకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అవసరమైతే నా బంగారం కూడా ఉంది కదండీ! కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఉన్నన్ని రోజులు నాకు మీరు, మీకు నేను అన్నట్లుగా హాయిగా ప్రశాంతంగా కాలం గడుపుతామని నిర్ణయించుకుని తమ కొడుకులకు చెప్పి తిరిగి తమ ఊరికి వెళ్ళిపోయారు రఘురాం, జానకి దంపతులు. మేము కొడుకుల దగ్గర నుంచి వచ్చి ఇంతకాలమైనా ఏ ఒక్క కొడుకు కూడా అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? మీ ఖర్చులకి డబ్బెలా ఏర్పాటు చేసుకుంటున్నారు? అంతకు ముందులా వ్యవసాయం కూడా లేదని ఎవరూ అడగకపోవటం రఘురామ్‌కి బాధని కలిగించింది. జానకి అదేం పట్టనట్టుగా ఉన్నా రఘురామ్‌కి మాత్రం ఈ వయసులోనే పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. రేపు పూర్తిగా మాకు శరీరం సహకరించినాడు ఎలా అనే భయం పట్టుకుంది. అలా కొంతకాలం బాగానే గడిచింది. బ్యాంక్ నుండి వచ్చిన కొద్దిపాటి వడ్డీతోనే ఎలాగోలా ఖర్చులకు సర్ది పెట్టుకుంటున్నారు. అలా కొంతకాలం గడిచాక ఓ రోజునట్టుండి జానకికి ఛాతీలో నొప్పి రావటంతో రఘురాం భార్యని వెంటనే హాస్పిటల్లో చేర్పించాడు. డాక్టర్లు పరీక్షలు చేసి ట్రీట్మెంట్ అవసరం, ఓ 10 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది అన్నారు. విషయం తన కొడుకులకు ఫోన్ చేసి చెప్పినా అలాగా మేము వీలు చూసుకుని వస్తాంలే అన్నారు. సమయానికి మీ దగ్గర డబ్బులున్నాయా? ఎలా ఏర్పాటు చేస్తున్నారు నాన్నా అని ఏ ఒక్క కొడుకు అడగలేదు. హాస్పిటల్లో ఉన్న 10 రోజులకి మందులకి కలిపి 1,00,000 రూపాయల దాకా అయ్యాయి. ఇన్ని రోజులంటే వేరు. అమ్మకి ఆరోగ్యం బాగలేదని తెలిసినా కూడా కొడుకుల ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో మా ఇద్దరి చివరి రోజులు ఎలా గడపని బాధపడుతున్నాడు రఘురాం. ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తున్నారా అన్న జానకి మాటలకి ఉలికిపడి గతం నుండి తేరుకున్నాడు రఘురాం. అలా ఓ సంవత్సరం జానకి ఆరోగ్యం బాగానే ఉన్నా ఉన్నట్టుండి ఆరోగ్యం విషమించటంతో జానకి కన్ను మూసింది. జానకి చనిపోతూ తన పుట్టు నుంచి వచ్చిన 2 ఎకరాల పొలానికి సంబంధించిన పత్రాలు భర్త చేతిలో పెడుతూ కన్ను మూసింది. ఆ రోజు జానకి తన పుట్టింటి నుంచి వచ్చిన భూమిని అమ్మద్దనన్నందుకు నాకు తన మీద కోపం వచ్చింది. కానీ ఆ స్థలమే నాకు ఈరోజు ఏ బాధ లేకుండా ప్రశాంతంగా బ్రతకడానికి ఓ దారి చూపిస్తుందని అనుకోలేదంటూ బాధపడ్డాడు రఘురాం. తన దగ్గర ఉన్న కొంత డబ్బుతో ఆ స్థలంలో చిన్నగా ఓ రేకుల షెడ్ లాంటిది వేసి తనలాంటి పిల్లల్ని పట్టించుకోక ఒంటరైన తల్లిదండ్రులకు అందులో ఆశ్రయం కల్పించాడు. వాళ్ళందరి భోజన సదుపాయాల ఖర్చుల కోసం ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో తన తోటి వాళ్ళంతా కలిసి తనకున్న వ్యవసాయ అనుభవంతో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించి తమకు సరిపోగా మిగిలిన వాటిని వ్యాపారులకు అమ్మి ఆ వచ్చే డబ్బుతో ఖర్చులకు ఇబ్బంది లేకుండా అందరూ కలిసి ఒకరికొకరు అన్నట్టుగా సహాయంగా ఉంటూ తమ మిగిలిన జీవితాన్ని మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరనే భావన లేకుండా
ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.